ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ మనందరినీ ప్రేమించి ఈ పరిశుద్ధ దినములో ఈ ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి కార్యక్రమంలో ఆయనను స్తుతించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను. ఆశా నిగ్రహమునందు సహనమును అమర్చుకొనడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడి మీ నామానికి స్తోత్రాలు, వందనాలు. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని బిడ్డల యొక్క మేలు కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మరింతగా బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ పొందండి. యేసే నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవబడిన వాక్య భాగంలో ఆశా నిగ్రహమును సహనము అమర్చుకోవాలి. ఈ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ పై భాగం చూస్తే చాలా సద్గుణాలైనటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞానమునందు సహనము, ఆశా నిగ్రహము, సహనం, ఇలా చాలా ఉన్నాయి. గమనించాలి. ఆశా నిగ్రహం అనేది 10లో 9 వంతుల క్రైస్తవ్యమని ఒక బిషప్ గారు 16వ శతాబ్దంలో చెప్పేవారు. మనుషులకు తెలిసినటువంటి చెడులన్నిటిలోనూ అతి గొప్పది నిగ్రహం లేకపోవడమే అనేది అబ్రహాం లింకన్ గారి యొక్క మాట. హెచ్చరించారు ఆయన. జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కటి మాట రాస్తూ, ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనస్సు అణుచుకోలేని వాడును అంతే అని చెప్పి సొలొమోను రాజు హెచ్చరించాడు. అదుపులేని ఆవేశం యొక్క పాపము ఏమంటే అసహ్యకరమైనటువంటి ఫలం. అది అదుపులో పెట్టుకోలేనటువంటి ఒక తోడేలు వంటిది, భయంకరమైనటువంటి తోడేలు వంటిది. మన ఆవేశాన్ని క్రీస్తు ప్రభువు వారు మార్చగలడు అనేది మనకున్నటువంటి ఒకే ఒక్క నిరీక్షణ. భావాలను, మాటలను, క్రియలను నిగ్రహించుకోవడమై ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి అనేటువంటి మాట గమనించాలి. ఇది నూతన నిబంధనలో విపరీతంగా వినబడేటువంటిది, లేక కనబడేటువంటి ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనది. స్పష్టంగా అర్థం తెలిపేటువంటి కొత్త నిబంధన యొక్క ఆధునిక తర్జుమా నుండి ఈ విషయాన్ని ఈ భాగాన్ని చాలా జాగ్రత్తగా, వివరణగా, మెరుగైన రీతిలో మనం కోరుకోవాల్సినటువంటి ధ్యానించాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవేళ కోపపడితే అది నీ యొక్క అహంకారము దెబ్బతినందువల్ల కానీ, లేకపోతే ఆవేశం వలన కాదని నిర్ధారించుకోవాలి ముందు. కోపంతో నిద్రకు ఉపక్రమించకూడదట, కోపంతో నిద్రపోకూడదట. అది అపవాదికి చోటించేవారు అవుతాం. అపవాదికి చోటేయకుండా ఉండాలంటే నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశా నిగ్రహం గురించి మాట్లాడినప్పుడు దానిలో ప్రధానమైనది ఏంటంటే మన నాలుకను అదుపులో ఉంచుకోవడం. అనేక విషయాల్లో మనందరం తప్పిపోతూ ఉన్నాం. ఎవడైనా మాట ఏందో తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడు ఉండని చెప్పేసి యాకోబు భక్తుడు తన పత్రికలో పొందుపరిచాడు. ఆతురపడే మాటలను మనం చూచావా అని చెప్పేసి సొలొమోను ప్రశ్నిస్తూ, వాడికంటే మూర్ఖుడు సులువుగా గుణపడునని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు సొలొమోను భక్తుడు. ఇతరులలో తప్పులు వెదగడం, ఇతరుల మీద కొండేలు చెప్పడం అనేవి యేసుక్రీస్తు వారి యొక్క సంఘములో బాధపడుతున్నటువంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు. మనం గ్రహించలేకపోయినటువంటి అనేక ఉన్నాయి, గ్రహించగలిగినవి ఉన్నాయి. గ్రహించలేని ఏంటి అంటే మనలో ఉన్న మిక్కిలి చెడ్డవాటిలో ఎంతో మంచి దాగి ఉన్నది, అది గ్రహించాలి. మనలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిలో ఎంతో చెడు చోటు చేసుకున్నది, అది గమనించాలి. మిగిలిన వారందరిలో తప్పు పట్టాలన్నటువంటి ఆలోచన విధానం, ఆ విషయం అందరినీ కూడా మనలో ఎవరైనా కావచ్చు, అది గ్రహించాలి. గ్రహించలేకపోతూ ఉన్నాం. గ్రహించకూడనటువంటివి గ్రహించుకుని మన మనసులో ముద్ర వేసుకుంటున్నాం. చూడండి, మనల్ని నిందించి దూషించిన వారితో ఏ విధంగా మెలుగుతామో అనేదే మనం ఎటువంటి క్రైస్తవులేమో
తెలుపుతుంది. ఎటువంటి విశ్వాసులమో తెలియజేస్తుంది. నిందలు ప్రతినిందలు వ్యర్థమైనవి. అది కీర్తనగాడు అంటాడు, చెవిటి వాడనైనట్టు నేను వెనక్కి ఉన్నాను, మోగవాడనట్టు నోరు తెరచడం మానేశాను, వినలేని వాడనట్టు ఎదురు మాట్లాడలేకపోయిన వాడైతాను. ప్రభువా నా దేవా, నీవే నాకు ఉత్తరం ఇచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. హల్లెలూయా. కనుక అలాంటి ఆశా నిగ్రహము, సహనం మనకు కావాలి. పేతురు మరి బాగా అంటాడు, మీ సహనము సకల జనులకు తెలియచేయని అంటాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఈ పరిశుద్ధ దినములో మనందరము కూడా అలవాటు చేసుకునే విషయం ఏంటంటే, ఎవరైనా మనం శపిస్తే, ఎవరైనా మనం నిందిస్తే మనలో ఏం కావాలి? సహనం కావాలి, నిరీక్షణ కావాలి. దావీదుని షిమి అనేటువంటి ఒక వ్యక్తి దూషిస్తున్నప్పుడు ఆ దావీదు సేవకులు, వాడు ఎందుకు పనికిరాని వాడు నేను దూషిస్తున్నాడంటే, వానికి యెహోవా సెలవిచ్చాడు, దూషించని నష్టమేం లేదు. ఆ సహనాన్ని మనం అలవాటు చేసుకోవాలి. కనుక ఉదయకాల సమయంలో ఎవరమైతే అలాంటి సహనము లేకుండా, ఆశా నిగ్రహము లేకుండా, నిరీక్షణ లేకుండా, ఏమంటే కోపభరితులమై దేవునికి వాక్యానికి అవిధేయులుగా ఉంటున్నామో అటువంటి వారందరినీ ఈరోజు వాక్యము హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఆశా నిగ్రహం కలిగి ఆ దానిలో సహనాన్ని అమర్చుకుంటే ప్రభు మనలను దీవిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్న దినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి, నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఇదిగో తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం ప్రభుత్వం అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమత ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేద నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఇది ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం మీద క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంబ జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అధిపతులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.